జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలేండి సార్. త్వరలోనే ఆ కేసు కూడా క్లియర్ చేస్తాను. ఉంటాను. సూర్య మేడం, మేడం ఆగండి. మేడం, సూర్య మేడం ఆగండి. మేడం, సూర్య మేడం. అమ్మని, ఇది సూర్యకి పురుడు పోసిన డాక్టర్ కదా. ఇదేంటి సూర్య వెంట పడుతుంది? ఈ డాక్టర్ గాని సూర్యాని కలిస్తే పూజ కూడా సూర్య కూతురు అన్న విషయం తెలిసిపోతుంది. రై, బండిదీరా. సూర్య మేడం, సూర్య మేడం. అమ్మా, ఫోన్ వస్తుంది. మేడం, మేడం, సూర్య మేడం. డాక్టర్ గారు, మీరు తేజ దిగమ్మా. నేనేనండి మీకు పురుడు పోసిన డాక్టర్ని. నన్ను గుర్తుపట్టారా? అది గుర్తుంది. మీరేంటిలా? మిమ్మల్ని కలవాలని, మీతో ఒక విషయం చెప్పాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను మేడం. నాతోనా? ఏంటది? నేను మీకు ద్రోహం చేశానండి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఒక అనాథలాగా నేను మీ హాస్పిటల్కి వస్తే నాకు పురుడు పోసి మీరు నా బిడ్డని కాపాడారు. అలాంటి మీరు నాకు ద్రోహం చేయడం ఏంటి? పురుడు పోసిన దగ్గరే పొరపాటు జరిగింది సూర్య గారు. ఆ రోజు మీకు పుట్టింది ఒక పాప కాదు, 2 పాపలు. ఇద్దరు కవలలు. ఏంటి మీరనేది? నిజం మేడం. ఆ రోజు ఏం జరిగిందంటే, కవల పిల్లలు పుట్టారా డాక్టర్? 2 ఆడపిల్లలే. ఎంత ముద్దుగా ఉన్నారో. ఒక పాపని వాష్ చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ఉండాల్సిన పాప లేదు డాక్టర్. ఈ విషయం బయటకి పొక్కితే మన హాస్పిటల్ ఇమేజ్ ఏమవుతుంది? సారీ డాక్టర్.
ఈ అమ్మాయి ఫ్యామిలీ తాలూకా ఎవరు రాలేదు కదా? రాలేదు మేడం. సరే, ఏం చెప్దాం మేడం? ఏముంది, పుట్టింది ఈ ఒక్క పాపే. నిజం మీతో చెప్తే ఎక్కడ మీరు గొడవ చేస్తారో, ఎక్కడ హాస్పిటల్ పరువు పోతుందో అని చాలా భయపడ్డాను. అందుకే మీకు ఒకే పాప పుట్టిందని అబద్ధం చెప్పాను. ఆ రెండో పాప చైతు గారి దగ్గర పెరుగుతున్న పూజానే అని నా నమ్మకం. పూజ అంటే పూజ పూజ నా కన్న కూతురా? అవును మేడం. ఏంటమ్మా, పూజ నీ కూతురా? అవునమ్మా, డాక్టర్ గారు చెప్తున్నారు కదా. పూజ నా కూతురే, నీ అక్క, నీ తోడు పుట్టిన అక్క. పూజ నా అక్క? నన్ను క్షమించండి మేడం. ముందు ముందు నేను నా బిడ్డను చూడాలి. పద తేజ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.